గుప్తా గారు, నాది ఒక చిన్న సందేహం. ఏమది? అంటే అది ఇప్పుడు నా కోసం వేషం మార్చారు, మాయమైపోయారు. ఇలా మీ శక్తుల్ని వాడుకున్నట్టు యమపురికి గాని ఇన్ఫర్మేషన్ వెళ్తుందా? వెళ్ళును కానీ పట్టించుకుని తీరుక మా ప్రభువుల వారికి ఎక్కడ. ఒకవేళ ఉండి మిమ్మల్ని కలవడానికి వచ్చి ఇందాక మనం మాట్లాడుకుందంతా వింటే ఏమవుతుందంటారు? ఏమిటేమిటి, మా ప్రభువుల వారికి తీరిక దొరికి ఈ విషయము తెలిసి నన్ను చూచుటకు ఇచ్చటికి ప్రభు ప్రభు మన్నించండి ప్రభు, తమరెప్పుడు విచ్చేసిదిరి ప్రభు. నీవు కారణ జన్ముడివి అనుకుంటేవి కదా అప్పుడు. అంటే అది ప్రభు. సారీ రాజుగారు, మీరు కానివ్వండి. గుప్తా, అందరి పాపములను నీవు లెక్కిస్తే నీ పాపములను నేను లెక్కించాను. ప్రభు బాయ్. ఏంటి గుప్తా గారు అలా చూస్తున్నారు? మాట్లాడింది మీరు, విన్నది ఆయన. నేనేం చేశాను? చెప్పి తిని కదా, నీవు ఏమీ చేయలేదు. తప్పిదమంతయు మాదే. మా ఇల్లు ఇక్కడుంటే నేనెక్కడికి? నీ పతిదేవుడు ఇంటికి వచ్చే వరకు ఇటువైపు వచ్చుటకు నీకు ప్రవేశము లేదు. ఆ బాలిక ఉన్నది కదా, ఆమె చూసుకొను. నీవు ఇంటికి దయచేయము నడువము. ఇంకా టైం వేస్ట్ చేసేదే లేదు. అమర్కి ఎలాగైనా దగ్గర అవ్వాలి. అంటే అమర్కి దగ్గరగా ఉండాలి, పక్కనే ఉండాలి. కానీ ఎలా? ఎప్పుడు మిస్ అమ్మ అమర్ని అతుక్కునే ఉంటుంది కదా. ఎలా చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడు చెయ్యనిది చేయాలి, దాన్ని సైడ్ చేయాలి. నేను అమర్ పక్కనే ఉండాలి. మను, ఇదే నీకు గోల్డెన్ ఛాన్స్. అమర్కి కావాల్సినవన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. మా ఆయన వచ్చేసారు గుప్తా గారు, మా ఆయన వచ్చేసారు. ఎస్, నాకు చాలా సంతోషంగా ఉంది. అల్ప సంతోషం. ఏమంటున్నారు? ఏమీ లేదు. నిర్మలా, అబ్బాయి వచ్చాడు. దిష్టి తీయడానికి నీళ్లు పట్టరా. అమర్ వచ్చేసినట్టున్నాడు. ఇప్పుడు తన స్నేహితురాలు చేయు పనులు చూచి ఈ బాలిక ఏమగును. మళ్ళీ ఏదో అన్నారు? నీ సోదరి వాహనము దిగుచున్నది. పిల్లలు, డాడీ వచ్చాడు, రండి, త్వరగా రండి. ఏంటి? మా ఆయన వచ్చేసారు. అమర్, మనోహరి, అలా పరిగెట్టుకుంటూ వచ్చావేంటి మనోహరి? నువ్వు దిగుతుంటే పట్టుకొని హెల్ప్ చేద్దామని. దెబ్బ ఏమైనా తగిలిందా? పర్లేదమ్మా. అవసరం లేని చోటుంటే ఇలానే అవుతుంది మనోహరి గారు. చూడండి, జస్ట్ మిస్ అయింది. లేదంటే ముందున్న 3 పళ్ళు ఊడిపోయేవి. మీకేమైనా అయితే మేము తట్టుకోగలమా చెప్పండి? ఈసారి నుంచైనా జాగ్రత్తగా ఉండండి. మీరు పదండి. మనోహర్ గారు, మా సారు పడిపోతే పట్టుకోవడానికి కట్టుకున్న ఆవిడుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు పదండి. పదండి. ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది డాడ్? పెయిన్ ఏం లేదు నాన్న, ఐఎమ్ ఫైన్. కాసేపు ఆగండి నాన్న, ముందు దిష్టి తీద్దాం. మీరు వెలిగించండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, ఇంట్లో వాళ్ళందరి దిష్టి, దిష్టి అంతా పోవాలి. అమర్తో కలిసి జంటగా లోపలికి అడుగు పెడదాం అనుకున్నాను. ఈ మిస్సమ్మ చెడుగుంటుంది. ఇప్పుడు ఎలా చెప్తాది సంగతి. రామర్, అమర్, ఏమండి? ఎలా ఉంది అమర్? అంతా ఓకేనా? చూసుకోవాలి కదా మిస్సమ్మ. అమర్ ఇప్పుడే ఆపరేషన్ అయ్యి ఇంటికి వస్తే ఇలాగైనా చూసుకునేది? అమర్ని నేను చూసుకుంటాను. అమర్, నువ్వైనా చెప్పు. మిస్సమ్మకి ఇప్పుడు రెస్ట్ అవసరం కదా? అవును మిస్సమ్మ, హాస్పిటల్లో నీకు అస్సలు రెస్ట్ లేదు. ఇప్పుడు నాకంటే నీకే ఎక్కువ రెస్ట్ అవసరం. మిస్సమ్మ, హాస్పిటల్లో ఉండి ఉండి నువ్వు నిద్రపోయి ఉండవు. వెళ్ళి పెరుగున్నం తిని బొజ్జు, సరేనా? వెళ్ళు. అమర్, పద. అసలు మనం ఏమనుకుంటుంది? అసలు ఏమనుకుంటుంది గుప్తా గారు? మాకు తెలిసినది చెప్పమందువా లేక తెలుసుకుని చెప్పమందువా? అవసరం లేదు, మీరు జరిగేవి చూస్తూ ఉండండి. దాని పని నేను చెప్తాను. బాలిక, నాకొక చిన్న సందేహము. ఏంటి చెప్పండి. ఏదో సంగతి చూచెదను అంటివి కదా, ఎటుల చూసెదవు అనినా తమరికి స్పర్శాశక్తి పోయినది కదా. ఈ మాట వినిపించదు, నీవు కనిపించవు, దేనిని తాకలేవు. ఇప్పుడు ఏమి చేసెదవు? ప్రభు, ఈ నరకయాతన కన్నా మన నరకమే మిన్న సుమి. అసలు ఇదంతా జరగడానికి మీరే కారణం. ఏమిటి? మేము ఎటుల కారణమైతిమి? పాపం చేసిన వాళ్ళని నరకంలో నరకయాతన పెడతారు అంటారు కదా. మరి మనోహరి మీ కళ్ళ ముందే ఇన్ని పాపాలు తప్పులు చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? మేమేమి చేయుచుంటిమి? సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు. ఇదేనా మీరు చేయాల్సింది? ఇదేనా మీ కర్తవ్యం? ఇదేనా యమపురి వాసులు చేసేది? ఇలాగేనా మీరు ధర్మాన్ని కాపాడుకునేది? చెప్పండి గుప్తా గారు, చెప్పండి. ఆపము బాలిక, ఆపము. ఏమిటి ఏదో తెగ ఆవేశపడిపోవుచుంటివి?
మా కర్తవ్యమేమిటి? తప్పులను లెక్కించుట, భూలోకమున మానవులు చేయు పాపములను లిఖించుట తమరి పుణ్యమా అని ఇదిగో ఇచ్చట ఇటుల ఇరుక్కొని మానవులు చేయు దుష్ట కార్యములను వీక్షించవలసిన అగత్యము పట్టినది. ఇచ్చట మానవులు చేయు తప్పిదములకు మాకు ఎటువంటి సంబంధము లేదు. ఆపవలసిన వారు మేము కాదు. అంతేనంటారా? అంతే. ఆ బాలిక మా లోకమునకు వచ్చిన పిదప అప్పుడు మేమేమి చేయదలిచితిమో అప్పుడు అడుగుము, సమాధానము చెప్పెదం. అది ఇన్ని తప్పులు చేస్తుంది కదా, దానికి అక్కడ ఏమేమి శిక్షలుంటాయంటారు? లెక్కలేనన్ని కొరడా దెబ్బలు, సలసల కాగు నూనెలో వేయించుట, చెరకు వలె గానుగులో పెట్టి తిప్పుట, విష సర్పముల గృహలో వేసి. అయ్యో బాబోయ్, ఆపండి గుప్తా గారు, ఆపండి ప్లీజ్. వింటుంటేనే భయం వేస్తుంది. మరి ఇంత దారుణమైన శిక్షలు వేస్తారా? పాపం చచ్చిపోతుందేమో గుప్తా గారు. పిచ్చి బాలిక, మరణించిన పిమ్మటే మా వద్దకు వచ్చేదరు. అవును కదా, అయినా కూడా మరి అంతలా వద్దులేండి. కొంచెం తక్కువ భయంకరమైన శిక్షలు వేయండి. నీవు ఇటుల ఉంటివి గనకే ఆ మనోహరి అటుల ఉన్నది. పాపం అక్కడ నీ సోదరిపై ఆమె ప్రతాపము చూపించుచున్నది. అవును గుప్తా గారు, మను చేసిన పనికి నాకే ఇలా ఉంటే పాపం మిస్ అమ్మ ఎలా ఉందో ఏంటో. అసలు నాకు వచ్చిన కోపానికి ఆ మనోహర్ని నిలబెట్టి కడిగేయాలనిపించింది. అసలు ఏమనుకుంటుందండి ఆ అమ్మాయి? అందరి ప్రాణాలు కాపాడింది మిస్ అమ్మ, హాస్పిటల్లో ఉండి అమరికి సేవలు చేసింది మిస్ అమ్మ. ఏదో గుమ్మం ముందు కాలు అలా తడబడినందుకు అన్ని మాటలంటుందా? అసలు మనం అనాల్సింది అన్ని మాటలన్నా ఆ మనోహర్ని కాదే, అన్ని మాటలన్నా కూడా సైలెంట్ గా ఉన్న నీ పుత్రరత్నాన్ని. ఇప్పుడు ఆయన ఏం చేశారు మావయ్య? ఏమీ చేయట్లేదనే అంటున్నా. ఆరు అక్క కోసం ఆ మనోహరిని ఆయన కూడా భరిస్తున్నారని మీకు కూడా తెలుసు కదా మావయ్య. ఇలానే నీ భర్తను వెనకేసుకుంటూ ఉండు, ఇక బాగానే ఉంటుంది నీ కాపురం. అసలు ఇదంతా ఆ మనోహరి వల్లనేనండి. ఆ అమ్మాయి మన జీవితాల్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మనశ్శాంతే లేకుండా పోయింది. గట్టిగా మాట్లాడదామన్నా, ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్దామన్నా మన పెద్ద కోడలికి ప్రాణ స్నేహితురాలైపోయింది. తను ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలనే కదా ఈ మనోహర్ని మనం ఇలా భరించేది. అయినా అమ్మాయి ఏంటండి, మిస్సం ఉన్నా కూడా అమరికి దగ్గర అవ్వాలనుకోవడం, దగ్గరగా ఉండాలనుకోవడం నాకేం నచ్చట్లేదు. అదే మన పెద్ద కోడలు ఉండుంటే మనోహరి చేసిన పనికి చంపేసేది. మిస్సమ్మా విన్నావా మీ అత్తయ్య ఏమంటుందో? ఎంత ప్రాణ స్నేహితురాలైనా భర్త విషయం దగ్గరకు వచ్చేసరికి మా పెద్ద కోడలు అంత కఠినంగా ఉండేది. నువ్వేమో మనోహరి పొమ్మనగానే పక్కకు వచ్చేసావు. రేపు ఇలానే అమర్ జీవితం నుంచి వెళ్ళిపోమంటుంది. వెళ్ళిపోతావా? అమర్కి దూరం అయిపోతావా? మావయ్య ఏంటండి మీరు పాపం మిస్సమ్మని ఏడిపించేలా మాట్లాడుతున్నారు. ఊరుకో మిస్సమ్మా, మీ మావయ్య మాటలేం పట్టించుకోకు. చూడు మిస్సమ్మా, నా మాట కఠినంగా ఉన్నది నువ్వు గట్టిగా ఉండాలని. ఆ మనోహరి మనసు ఆలోచన మంచిది కాదు. అలాంటి అమ్మాయి మీ ఇద్దరి మధ్య ఉండటం మీకు అస్సలు మంచిది కాదు. కానీ మావయ్య కానీ లేదు గిని లేదు. నువ్వు వెంటనే ఈ ఇంట్లో అమర్ మనసులో నీ స్థానం ఏంటో ఆ మనోహరికి తెలిసేలా చెయ్యి. అమర్ పక్కనైనా అమర్ జీవితంలోనైనా ఉండేది నువ్వే, ఉండాల్సింది నువ్వే. అది తెలిసేలాగా చెయ్యి. అమర్ విషయంలో మరొక్కసారి నీతో పెట్టుకోవాలంటే ఆ మనోహరి భయపడేలా చేయాలి. అంతే అంటారా మావయ్య? అంతే మిస్సమ్మా, నువ్వు అస్సలు తగ్గకు. నా జరిగితే నేను మీ అత్తయ్య ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. అయితే ఇప్పుడు చూస్తారు కదా ఈ మిస్సమ్మ ఆడించే ఆట. జాగ్రత్త అమర్, జాగ్రత్త. హాస్పిటల్ స్మెల్ కి ఇబ్బంది పడి ఉంటావని నా రూమ్ స్ప్రే చేశాను అమర్. అమ్మ దొంగ మహా, మొత్తం ముందే ప్లాన్ చేసావా? చూసారా గుప్తా గారు దాని దొంగ తెలివితేటలు? చూసేదా ఏచట ఈ బాలిక చేయు పాపములు చూచెదా, ఈ బాలిక మా నరకమునకు వచ్చిన పెదప వేయు శిక్షల గురించి యోచించదా. పద పడుకుందు గాని. మనోహర్ ఇట్స్ ఓకే, నేను కూర్చుంటాను. పర్లేదు అమర్, నేను హెల్ప్ చేస్తాను. అమర్ పిల్లో పెట్టాలా? ఉండు నేను పెడతాను. దీని ఓవర్ యాక్షన్ కి బాలిక శాంతింపుము శాంతింపుము శాంతింపుము. వాటర్ తీసుకున్నానా? వద్దు మనోహరి, పర్లేదు. పోనీ ఫ్రూట్స్ కట్ చేసేవనా? ఇవన్నీ నేనే ఇక్కడ పెట్టించాను. అంటే హాస్పిటల్లో నీకు ఎలాంటి ఫుడ్ పెట్టారో ఏంటో, అక్కడ సరిగ్గా చూసుకున్నారో లేదో అని ఒకటే టెన్షన్. అలాంటిదేం లేదు మనోహరి, మిస్ అమ్మ నన్ను బాగా చూసుకుంది. ఎలా చూసుకుందో ఇందాక చూసాను కదా. బాలిక ఏమిటి ఇచ్చట గులకరాల శబ్దం వచ్చుచున్నది? గులకరాలు కాదు, దాని మీద బండరాలు వేయాలనుంది. అంటే అదే అదే అమర్, మిస్ అమ్మ అలసిపోయింది కదా, నిన్ను ఎలా చూసుకుందో అని నాకు డౌట్ వచ్చింది. అందుకే నేనే ఉందామని అనుకున్నాను, కానీ ఎవరు నా మాట వినలేదు. సరే ఇక నుంచైనా నీకు నయమయ్యే వరకు నీకు అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను అమర్. అలా అయినా నీకు ఆరు లేని లోటు తీరుస్తాను. దీన్ని నిన్ను లేకుండా చేసి ఇప్పుడు నీవు లేని లోటును తను తీర్చదననుచున్నది. కలికాలం సుమి. దేనికి పోయే కాలం వచ్చింది గుప్తా గారు. కాఫీ ఏమైనా తీసుకురానా అమర్? నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి. ఓకే, నువ్వు రిలాక్స్ అవ్వు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో, దీని ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. ఆయన అనాల్సింది దీన్ని కాదు, దీనికి అవకాశం ఇచ్చిన మిస్ అమ్మని. ఆయన పక్కన ఉండకుండా ఏం చేస్తుంది? ఎక్కడుంది బాలిక? అక్క
మీరే ఇంట్లో ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మిస్సమ్మా? బాలిక నెమ్మదిగా మాట్లాడము, లేనిచో ఆ బాలికకు అనుమానము కలుగును. వస్తా వచ్చింది గుప్తా గారు, మీరు ఆగండి. ఎవరితో మాట్లాడుతున్నారు? నీతోనే. నువ్వు చెప్పు, ఎక్కడ ఉండాల్సింది నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు? ఇంట్లోనే ఉండాల్సింది నేను ఇంట్లోనే ఉన్నాను కదక్క. అయ్యో, ఇంట్లోనే ఉండాలి కానీ ఆయన పక్కన ఉండాలి. నువ్వు లేవని ఆలుస్తూ ఆ మనోహర్ ఆయనకి దగ్గర అయిపోతే ఏంటి? నువ్వు కొంచెం సంధిస్తే నిన్ను సైడ్ చేసేస్తుంది. అలాంటిది ఏం జరగదక్క. అయ్యో, నీకు ఆ మనోహర్ గురించి తెలియట్లేదు మిస్సమ్మా. నా గురించి తెలియదక్క. అయ్యో, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కానీ నేనేం చేయాలో నాకు అర్థమైంది. ఏమిటి బాలిక, ఈ బాలిక మాట అదోలా ఉన్నది. అది కాదు మిస్సమ్మా, అక్కడ అక్క మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? సరే, మీకు టెన్షన్ పోయే సీన్ ఒకటి చూపిస్తాను రండి. మీకు పక్కకు రమ్మని బొట్టు పెట్టి చెప్పాలా? రండి. నేను కనిపించండి.